మన కళ్యాణ్ మీద ఇంత ఏడుపు ఏంటో నాకు అర్థం కావట్లా మాస్టర్. నాకు అస్సలు అర్థం కావట్లా. అసలు ఎందుకు ఇంత ఏడుస్తున్నారో, ఎందుకు ఇంత చచ్చిపోతున్నారో నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్ ప్రస్తుతానికి ఇప్పుడు నిన్న నేను ఉదయం నుంచి రాత్రి వరకు చూసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విశేషాలు, ఆ వివరాలు, ఆ దారుణాలు మామూలువి కాదనమాట. నా జీవితంలో ఏ రోజు చూడని దారుణాలు చూశాను నిన్న. ఒకడు నా కిందకి వచ్చి కామెంట్లు పెట్టడం అయితేనేమి చాలామంది, ఇదే విధంగా ప్యానల్స్ అని చెప్పేసి మన సూర్యుడి ప్యానల్ ఒకటి, ఆ శివ ప్యానల్ ఒకటి, అందులో మహానుభావుడు ఉన్నాడులేండి, మన మీద కేసు పెడతాను, నన్ను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, నా ఛానల్ లేకుండా చేస్తానని చెప్పేసి ఒక మహానుభావుడు బెదిరించాడు అనమాట. బెదిరింపులు చర్యలు చేశాడు అనమాట. సో ఆ మహానుభావుడు కూడా ఉన్నాడు అక్కడ. ఈ రెండు ప్యానల్స్ సంబంధించి నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ మన సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. మన సూర్యుడిని ఒక ఆవిడ క్వశ్చన్ అడిగింది. ఏమడిగిందంటే, అక్క అన్న తనూజ గారు సెల్ఫ్ హెల్మెట్ అవుతారా అని అడిగింది. ఆ మాటకి ఏం చెప్పొచ్చండి బేసిక్గా? అవును లేదమ్మా అలా ఏం అవ్వదు అని చెప్పచ్చు కదా. అలా చెప్తే బాగుంటుంది కదా. మనోడు అలా ఏం చెప్తాడు? నోటు దూల కదా, కింద బాగా బలిసింది కదా డిక్కి, ఎందుకు చెప్తాడు? ఏం చెప్తాడు తెలుసా? అందరిలాగా మిగతా వాళ్ళలాగా మా వాళ్ళు సెల్ఫ్ హెల్మెట్ అవ్వరు, చివరి దాకా వెళ్ళి తనూజ సాధించుకొస్తుంది లేదా ఓడిపోద్ది, అంతేగాని పనులున్నాయని చెప్పేసి ఎగ్గొట్టి పోరు, ఇలాంటివి కబుర్లు చెప్పి పోరు అని చెప్పేసి ఇండైరెక్ట్గా మన కళ్యాణ్ టార్గెట్ చేశాడు అనమాట. అక్కడ ఎవరికైనా అర్థమైపోతుందా? బుర్ర బుద్ధి ఉన్నటువంటి పక్కలో పాస్ పూసుకునే పిల్లోడికైనా అర్థమైపోతుంది ఆ కళ్యాణ్ అంటున్నాడు అని చెప్పేసి. ఈవిడ వెళ్ళి మన శివ ప్యానల్లో మన మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి ఒక మహానుభావుడు చెప్పాడు కదా. ఆ మహానుభావుని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? ఏదో భారతంలో శ్రీకృష్ణులాగా ఫీల్ అయిపోయి, నేను అందరి వైపు, నేను ధర్మం వైపే ఉంటాను, నేను నిజాయితీగా ఉండే వాళ్ళ వైపే ఉంటాను, తప్పు ఎటువ జరిగితే అటే నిలదీస్తానని చెప్పేసి నీతి సూక్తులు చెప్పాడు అనమాట. అంతకుముందు ఈవిడ వచ్చి క్వశ్చన్ అడగగానే ఏమంటున్నాడు? అతని అభిప్రాయం అతనిదమ్మా, అతని దగ్గర ఎవరి అభిప్రాయం వాళ్ళదమ్మా, నా బొంగు అండి, ఎవరి అభిప్రాయం వాళ్ళదంట. ఇది ఈ మంచితనం ఏదో నా విషయంలో చూపించచ్చుగా. నా విషయంలో చూపించలేదు. మరి నిన్నే అడుగుతున్నా, నువ్వు చూస్తుంటే నిన్నే అడుగుతున్నా, నా విషయంలో చూపించలేదే. నేను తనూజ కళ్యాణ్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్నందుకు నన్ను లీగల్ యాక్షన్ తీసుకుంటావా నా మీద? నా అభిప్రాయం నాదని వదిలేచ్చుగా. వదలరు. ఎందుకు వదులుతారు? వాళ్ళకి మన దగ్గరకు వచ్చేసరికి నీతులు అవుతాయి, వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి బూతులు అవుతాయి. అవి అదన్నమాట సంగతి. పెద్ద ఏదో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి వైపు నిలబడి యుద్ధం చేయించినట్టు నేను ధర్మం వైపు నిలబడతానంట. బొంగేం కాదు నీ మొహానికి. అసలు నాకు అర్థం కాగలుగుతాను. నీ పేరేంట్రా అలా ఉంది? తిడదామంటే మళ్ళా కుల సంఘాలు వస్తాయని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను, అనవసరంగా కేసులు అవుతాయని చెప్పి. ఆ దరిద్రుడు ముందరేమో దేవుడి పేరు పెట్టుకున్నాడు, వెనకాలేమో కులం పేరు పెట్టుకున్నాడు. ఎలా దిక్కలు అని నాకు అర్థం కావడం అసలు. నిజంగా అంటే వాళ్ళు మన మీద, వాళ్ళు ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో మన సూర్యుడికి ఫుల్ సపోర్ట్ అనమాట. ఆ పెద్ద మనిషి ఏమో మన సూర్యుడికి సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ మ్యూచువల్ ఫ్యాన్ అంటాడు. మన కళ్యాణ్ గురించి తనుజ గురించి పాజిటివ్గా చెప్తున్నా అని చెప్తూనే మన కళ్యాణ్ నెగిటివ్ చేసి ఆ సూర్యుడికి సపోర్ట్ చేస్తాడు. ఇంకా నెగిటివ్ చేసే వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత, నెగిటివ్ చేసే వాళ్ళు వెనకేసుకు వచ్చిన తర్వాత నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. నా బొంద నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి? నువ్వు సపోర్టర్ ఏంటి? నువ్వు ఫ్యాన్ ఏంటి? అసలు మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఏమవుతుంది? వాడు అసలు మ్యూచువల్ ఫ్యాన్ కాదండి బాబు, తనూజ కల్ట్ ఫ్యాన్ అని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట వాడి ఇన్స్టాగ్రామ్ ఐడిని. ఇంకా వాడు మన మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్తే వాడు నమ్మాలా మనం? నాకైతే లిటరల్గా చిరాకు వచ్చిందనమాట ఆయన గారి నంగనాచి వేషాలు చూసి. చాలా చాలా ఇరిటేషన్ వచ్చింది మాస్టరు. మీకు ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా చూసి కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమైనా అనిపించిందో, ఎలా అనిపించిందో. ఇంకొకటి ఏంటంటే, మన తనూజ వెళ్ళిపోయినందుకంట మన సూర్యుడు ప్యానల్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, మనస్ఫూర్తిగా చూశారంట. ఇంత చచ్చిపోతున్నారు, ఇంత పగ, ఇంత కసి ఏంటి వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఇంత పగ, ఇంత కసి ఏంటి అంటే? కళ్యాణ్ ఉంటే చూడలేకపోతున్నారట, కళ్యాణ్ ఉంటే తనూజతో చూడలేకపోతున్నారట. ఇంకా మీరు మనుషులో, పశువులో, లేకపోతే ఇంకేమన్నానో అర్థం కావడంలా. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఆ పెద్ద మనిషి సపోర్ట్ చేస్తాడు, సపోర్టు. మళ్ళీ మీలాంటి వాళ్ళ వల్లే ఫ్యాన్ వారు దొరుకుతాయని ఆవిడ అనడం మళ్ళీ పుల్కాయగాడు. వాడి వల్ల, సూర్యుడి వల్ల ఫ్యాన్ వారు జరుగుతున్నాయి అంతే. మీరు లైవ్లు ఆపేస్తే ఏ పీడా ఉండదు, ఎవడు ఫ్యాన్ వారు చేసుకోడు. మళ్ళీ మేము ట్రిగ్గర్ చేస్తున్నామంట,
ఫ్యాన్స్ మళ్ళీ ఫేక్ అకౌంట్లు వేసుకొని ట్రిగర్ చేస్తున్నామంట. నేను ట్రిగర్ చేయడం కదరా, రివాల్వర్ తీసుకుని ట్రిగ్గర్లోకి కాల్చి పడేయాలి నాకు కొడక. నన్ను బెదిరించడం ఒక ఎత్తు అయితే, కళ్యాణ్ని తిట్టే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ కామెంట్లు చేసేవాళ్ళు తిడతావా? కామెంట్ చేసే వాళ్ళు మళ్ళీ ట్రిగర్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఫ్రస్ట్రేట్ వాడు మొహానికి. నాకైతే నిజంగా ఫ్రెండ్స్, నిజంగా పిచ్చ కోపం వచ్చింది మాస్టర్ నిజంగా. మీకేమనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి ఒకసారి నా వీడియో మీద. ఓకేనా? మీ అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటున్నా. ఓకేనా? బాయ్.